హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఇప్పుడు మనము అందరికీ ఎంతో ఇష్టమైన కాలీఫ్లవర్ ఊరగాయ అండి తెలుసుకుందామా. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సినవి ముందుగా కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇది చిన్న సైజు సరిపోతుంది. కాలీఫ్లవర్లో ఎప్పుడూ మనకు చిన్న చిన్న వామ్స్ కనబడతాయి కదా, దాని నుండి మనము సేఫ్గా ఉండడానికి వికిల్ని ఫస్ట్ టర్మరిక్ ప్లస్ సాల్ట్ వేసి వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టాలండి. ఇది ఒక టిప్. ఏమన్నా చిన్న చిన్న బగ్స్ ఉన్నా కూడా పక్కకు పోతాయి. ఇలా 15 మినిట్స్ పక్కన పెడితే అది మనం క్లీనింగ్ చేసినట్లు అవుతుంది కాలీఫ్లవర్ని. అలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము బాయిల్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని. ఇది కూడా సేమ్ వాటర్ని బాయిల్ చేసి బబుల్స్ ఎప్పుడు వస్తే అప్పుడు టర్మరిక్ అండ్ సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మనము కాలీఫ్లవర్ని దీంట్లోకి వేసుకోవాలి. బబుల్స్ వచ్చినాకే అండి కాలీఫ్లవర్ వేసి మూత మూసి పెట్టాలి. హై ఫ్లేమ్లో ఓన్లీ 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ తర్వాతనే వెంటనే మనము ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. అంటే ఈ వేడికి మనకు కాలీఫ్లవర్ అనేది కొంచెం సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. మరీ మెత్తగా వద్దండి. కాబట్టి ఓన్లీ టిప్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 మినిట్స్ ఇన్ హై ఫ్లేమ్. దాని తర్వాత మాత్రం 5 మినిట్స్. దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత 5 మినిట్స్ ఆఫ్టర్ ఏం చేయాలి, ఇదంతా మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా మనము తీసేసి అక్కడ హోల్స్లో ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుందండి. ఓన్లీ కాలీఫ్లవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మనకేం కావాలి, డ్రై కావాలి. పికిల్స్కి ఎప్పుడు వాటర్ ఉండకూడదు కదండి, వాటర్ కంటెంట్. అందుకని ఇది బాగా మనం ఒక క్లాత్ మీద అయినా ఆరబెట్టచ్చు, లేదంటే ఒక 2 అవర్స్ ఇట్లా ఫ్యాన్ కిందైనా పెట్టి పైన ఏమన్నా నెట్టెడ్ది ఏమన్నా క్లోజ్ చేసి పెట్టాలండి. మెయిన్ మనకి డ్రై కావాలా. ఒక 2 to 4 అవర్స్ అండి మనకు డ్రై అయిపోతుంది. ఇలా ఇక్కడ నేను చూపించాను కదా, అట్లా క్లోజ్ చేసి పెట్టాను నేను. అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది లేదు, డ్రై అయిపోయింది పికిల్కి. కాబట్టి ఇప్పుడు మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. పికిల్కి ఎంత ఆయిల్ అవసరమో మినిమం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసి ఆవాలు చిటపటాలాడాలండి. ఇవన్నీ పికిల్ క్వాంటిటీకి మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. పసుపు కూడా వేసి ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేయాలండి. అంటే ఇంగువ వేసిన తర్వాత స్ప్లట్టర్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత పికిల్లో వేయాలండి. ఎప్పుడు వేడివేడిగా పోయకూడదు. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ నేను కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్ కనపడుతుంది కదా, అవి మనకు 6 కప్స్ అవుతుందండి మెజర్మెంట్. అలా మెజర్ చేసిన దానికి ఏ కప్పు మనం మెజర్ చేసినామో అదే కప్పు కొలతకి 1/2 కప్పు కారం తీసుకోవాలి. సాల్ట్ కూడా అంతే అండి, 1/2 కప్పు తీసుకోవాలి. ఇంకొకటి సాల్ట్ ప్లెయిన్ది వేసుకున్నానండి. ఇంకా 1/2 కప్పు మనము లెమన్ కూడా వేస్తాము. ఇందులో ఆవాలండి. ఇది డైరెక్ట్ వేయించైనా గ్రైండ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా వేయచ్చు, పచ్చిదైనా ఓకే. మెంతులు కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షనల్ అండి. ఫ్రై అయినా చేయొచ్చు, డైరెక్ట్ అయినా వేయచ్చు, మన ఫ్లేవర్ని బట్టి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ కోసం, ఆవపిండి అండ్ మెంతి పొడి కోసం. ఇప్పుడు మనం ఇందులోకి నెక్స్ట్ వేయాల్సినది గ్రైండ్ చేసిన ఆవపిండి అండ్ మెంతి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసం అండి, ఇందాక మెజర్ చేసుకున్న కప్పే 1/2 కప్పు నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు మాత్రం అండి మన టేస్ట్ని బట్టి, కొన్నిసార్లు ఎక్కువ అనిపిస్తే మళ్ళీ తగ్గించలేం కదా, అందుకే ఫస్ట్ తక్కువ వేసినామనుకో ఆ టేస్ట్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మా ఉప్పు కారాలు అయితే మాకు 1/2 కప్ అన్నీ సరిపోయినాయి. మీరు చెక్ చేసుకొని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం బాగా మిక్స్ చేసి ఇందాక మనము ఆయిల్ పెట్టాం కదా, అది కూల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది మనము పక్కన ఒక డైలీ అండి 3 డేస్ ప్రతిరోజు ఒకసారి మిక్స్ చేసుకొని థర్డ్ డే మనము తీసుకోవచ్చండి. అప్పుడు మనకు తెలుస్తుంది ఆయిల్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ షార్టేజ్ ఉంటే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ బాయిల్ చేసుకొని కూల్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకేముందండి, వెరీ ఈజీగా చేసుకోవచ్చు కదా కాలీఫ్లవర్ పికిల్. చాలా యమ్మీగా ఉంది కదా, అండ్ టేస్టీ కూడా. రైస్కి కర్రీస్కి చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.